నమస్తే. నేను మీ ఆదిమూలం శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. చాలామంది విద్యార్థులు ఎదుర్కొంటున్న చాలా పెద్ద సమస్యకు సంబంధించిన వీడియో ఇది. దానికి పరిష్కారం ఏదో కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి సమాచారాన్ని వివరంగా, సరళంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మాత్రం నా ఛానల్‌ని దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక అసలు విషయంలోకొస్తే చాలామంది ఇంటర్మీడియేట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, లేకపోతే బీటెక్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎంబీబీఎస్ కోర్సులు ఇలాంటి చేరే విద్యార్థుల దగ్గర నుంచి యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసి తమ వద్ద ఉంచుకుంటున్నాయి. ఆ కోర్స్ పూర్తయ్యేదాకా ఆ సర్టిఫికేట్స్ విద్యార్థులకి ఇవ్వడం లేదు. దీనివల్ల రకరకాల ఇబ్బందులైతే విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకి 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియేట్ చేరాలనుకున్న విద్యార్థులు ఇంటర్మీడియేట్ కాలేజీలు ఏం చేస్తున్నాయంటే వీళ్ళు 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌ని తీసి వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నాయి. అలాగే బీటెక్ చేరుతున్న విద్యార్థుల విషయానికొస్తే ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్‌ని, 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌ని 2 ఈ బీటెక్ కాలేజీలు వారి దగ్గర ఉంచుకున్నాయి. బీటెక్ పూర్తయ్యేదాకా వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇది ఇలా ఎందుకు తీసుకున్నారంటే ఫీజులు కట్టకుండా ఎగ్గొడతారనో, లేకపోతే కోర్స్ మధ్యలో నుంచి డ్రాప్ అవుతారనో ఇలాంటి ఉద్దేశంతో యాజమాన్యాలు ముందు జాగ్రత్తగా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని తీసి తమ వద్ద ఉంచుకుంటున్నాయి. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం. వాస్తవంగా ఏ యాజమాన్యం గాని ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని తీసి తమ వద్ద ఉంచుకోకూడదు. జస్ట్ అడ్మిషన్ సమయంలో వాటిని పరిశీలించి వెనక్కి ఇచ్చేయాలి. అంటే ఆ ఒరిజినలా కాదా? అసలైన సర్టిఫికేట్‌లా కాదని చూసి మాత్రమే వెనక్కి మళ్ళీ విద్యార్థికి ఇవ్వాలి. అలా చేయడం లేదు. అడ్మిషన్ టైంలో ఈ సర్టిఫికేట్లు తీసుకొని తమ వద్దే ఉంచుకుంటున్నాయి. ఈ మధ్యలో ఏదన్నా అవసరమైతే ఉద్యోగానికనో, లేకపోతే ఆధార్ కార్డ్ అప్డేషన్ కనో, లేకపోతే పాస్‌పోర్ట్ కనో మార్క్ లిస్ట్ కావాల్సొస్తే యాజమాన్యాలు ఇవ్వడం లేదు. ఇవన్నీ ఏం చేస్తుంది వీటి వల్ల ఏమవుతున్నాయి కొంతమంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. లేకపోతే ఆధార్ లాంటి అప్డేషన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. తమకు ఇలాంటి ఫిర్యాదులు చాలా వస్తున్నాయని విద్యా సంస్థ కూడా విద్యార్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకోవడం నేరమని, ఇది యూజీసీ నిబంధనలకి అతిక్రమించడమే అవుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి సమస్యలు ఎవరైనా విద్యార్థులకు ఎదురైతే తమకు ఫిర్యాదు చేయాలని కూడా కొన్ని ఫోన్ నెంబర్లు కూడా అందులో ప్రకటించారు. ఆ ఫోన్ నెంబర్లు మీకు నేను దీంట్లో డిస్‌ప్లే చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. అంటే మనకేమన్నా అలాంటి ఎవరన్నా మార్క్ లిస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఇబ్బంది పెడుతుంటే మనం వాళ్ళకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అలాగే అలాంటి ఎవరైతే యాజమాన్యాలు ఈ విధంగా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకున్నాయో అలాంటి ఫిర్యాదులు ఏమన్నా వస్తే వాళ్ళపైన యూజీసీ నిబంధనల ప్రకారం వాటి గుర్తింపు రద్దు చేస్తామని కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ హెచ్చరించింది. కాబట్టి విద్యార్థులు ఎవరు భయపడనక్కర్లేదు. ఏ యాజమాన్యం కూడా తమ సర్టిఫికెట్‌లని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకునే అవకాశం, అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి గట్టిగా నిలదీయండి. మీ సర్టిఫికేట్స్ ఎవరైనా తీసుకొనుంటే అది యాజమాన్యాలను ప్రశ్నించండి. అవసరమైతే ఇక్కడ ఇచ్చే నంబర్‌లకి దీనిపైన డిస్‌ప్లే అయ్యే నంబర్‌లకి మీరు ఫిర్యాదు చేసి ఈ సమస్య పరిష్కారం చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది ప్రైవేట్ కాలేజీలో చదివే విద్యార్థులు. ఇది అందరికి చేరితే వాళ్ళు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. నమస్తే.